నేను దాన్ని మర్చిపోయి చాలా రోజులైంది అత్తయ్య. మీరు కూడా మర్చిపోండి. నేను మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని దానికి బుద్ధి చెప్తాను. ఈసారైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో తమ్ముడు. అమ్మనే, నీ జీవితం బాగుండాలి. తప్పకుండా బాగుంటుంది. ఈసారి అఖిల్ జీవితంలో అడుగు పెట్టే అమ్మాయి నాకన్నా పావని అక్క కన్నా మంచిదై ఉంటుంది. నన్ను నీ లైఫ్లోకి రాణిస్తావా బావా? నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కాదు, మరదలుగా నిన్ను ఎప్పటినుంచో ఇష్టపడుతున్నాను. నువ్వు హారికను లవ్ చేస్తున్నావని తెలిసి అప్పుడు చాలా బాధపడ్డాను. హారికతో నీ పెళ్ళయ్యాక నా ఇష్టాన్ని నాలోనే దాచుకున్నాను. ఇప్పటికీ నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. నాకు ఒక్క అవకాశం ఇవ్వు బావా. నిన్ను నా ప్రాణంలా చూసుకుంటాను. ఓసిని, నా తమ్ముడి మీద నీ కన్ను పడిందా? ఇప్పటికే మీ అక్క పెద్ద కోడలిగా వచ్చి అధికారం చెలాయిస్తోంది. ఇప్పుడు నువ్వు చిన్న కోడలిగా వచ్చావంటే మీ అక్క చెల్లెలు కలిసి నాలాంటి దాన్ని ఇంట్లో ఉండనిస్తారా? నేను ఏమన్నా పడ్డానికి మీరు వసువదులు లాంటి వాళ్ళు కారే. ఏదోటి చేసి నిన్ను ఈ ఇంటికి కోడలు కాకుండా చేస్తాను. చెప్తాను సంగతి. ఓకే చిల్డ్రన్స్, అందరూ లంచ్ చేయండి. రే కిట్టు, ఇక చాలు, కూర్చో. కూర్చోరా, ఎన్నిసార్లు చెప్పాలి? కూర్చో. రేపటి నుంచి యాన్యువల్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. బాగా ప్రిపేర్ అయ్యారండి. అరే కిట్టు, నువ్వు గాని ఎగ్జామ్స్ పాస్ అవ్వలేదనుకో, నిన్నిదే క్లాస్లో కూర్చోబెడతా. జాగ్రత్త. రే బన్నీ, నన్నే బెంచ్ ఎక్కిస్తావా? ఇప్పుడు నువ్వు లంచ్ ఎలా చేస్తావో చూస్తాన్రా. ఈరోజు నీకు పస్తే. ఆకలితో చావురా బండిగా. నిల్చొని నా కాళ్ళు నొప్పి పుట్టాయి. ఇప్పుడు నీకు కడుపు నొప్పి వస్తుంది.
నువ్వు లంచ్ తినలేదేంటి అన్నయ్య? రా అన్నయ్య లంచ్ చేద్దాం. నేను తిన్నాను, మీరు తినండి. రోజు మాతో కలిసి తింటావు కదా, ఈరోజు నువ్వు ఒక్కడివే తిన్నావా? ఆకలేసి తినేసాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్నయ్య, నీ లంచ్ కింద పడిపోయింది కదా. అయ్యో అన్నయ్య, అంటే నువ్వు తినలేదా? తిన్నాను, కొంచెం తింటుంటే కింద పడిపోయింది. మళ్ళీ అబద్ధం చెప్పకన్నయ్య, నువ్వు తినలేదని నాకు తెలుసు. నీ లంచ్ లేకపోతే మా లంచ్ ఉంది కదా, ముగ్గురం కలిసి తిన్నామన్నయ్య. తినన్నయ్యా. మీరు తినండి. నువ్వు తినకుండా మేము ఎలా తింటామన్నయ్య? తినన్నయ్యా. నేను వాడికి లంచ్ లేకుండా చేస్తే వీళ్ళొచ్చి వాడికి లంచ్ పెడుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా చాలు. అయ్యో, ఏ కిట్టు, కళ్ళు కనిపించట్లేదారా? ఎవరికి ఆ కళ్ళు కనపడంది? అమ్మా, అమ్మ రక్తం. ఆగు బావా, ఎందుకు తనని కొడుతున్నావు? వాడు నన్ను కామెంట్ చేశాడు. నువ్వు ఇలా చేస్తే మిస్ నిన్ను డిస్మిస్ చేస్తుంది. ఎవరు ఏమైనా అనుకోనివ్వు, నేను ఇలాగే ఉంటాను. నన్నే కొడతావా? మా మమ్మీ డాడీతో చెప్తాను. పోరా. ఎందుకు బావా అందరితో గొడవ పడతావు? పోయి నీ పని చూసుకో, నాకు నీతులు చెప్పకు. బన్నీ, రేపటి నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ కదా, బాగా చదువుకోవాలి. చదువుతాను డాడీ, అను కీర్తిలతో కూడా చదివిస్తాను. ఈరోజు స్కూల్లో కిట్టు బావ ఏం చేశాడో తెలుసా డాడీ? ఏం లేదు డాడీ, బావా నేను కలిసి ఆడుకున్నాం. అదే చెప్తుంది మీకు. ఆడుకోవాలి, మీతో పాటు తన్ను కూడా చదివించాలి. ఓకే? సరే డాడీ. గుడ్. ఛార్జింగ్ అంతా అయిపోయింది. ఛార్జర్ ఎక్కడ పెట్టాను? అఖిల్ బావ రూమ్ లో ఉందేమో. ఇదేంటి అఖిల్ రూమ్లోకి వెళ్ళింది? ఒసే నందిని, ఈ రోజు నువ్వు అయిపోయావే. ఇది అఖిలగడి రూమ్ బయట ఏం చేస్తోంది? ఆ రూమ్లో విలువైన వస్తువులు ఏమైనా కొట్టేయాలని చూస్తోందా ఏంటి? ఆ రూమ్కి వెళుతుంది అనుకుంటే పక్కకు వెళ్ళిపోయిందేంటి? అయినా దోచుకోవడానికి అఖిలగాడి దగ్గర ఏముంది? వాడు హారికకే ఏమీ ఇవ్వలేదు. నందిని ఎక్కడికి వెళ్ళింది? దీన్ని ప్లస్ చేసి ఇందులో నుంచి మైనస్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఏంటి పావని, ఏం వెతుకుతున్నావు? మీకు నందిని కనిపించిందా అత్తయ్య? లేదు, ఏ? అక్కడే ఎక్కడో ఉంటుందిలే అక్క. లేదు వసు, తను ఇందాకటి నుంచి కనిపించట్లేదు. తనేం పసిపాప కాదు పావని, తప్పిపోవడానికి. ఇక్కడే ఎక్కడో ఉంటుంది. తను రూమ్లో లేదండి. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏంటొదినా, నందిని కనిపించట్లేదా? ఇందాకే నందిని అఖిల్ గదిలోకి వెళ్ళడం నేను చూశాను.
ఓసిని, నందినికి అఖిల్కి సంబంధం కలుపుతోందేంటి? నందిని అఖిల్ గదిలోకి వెళ్ళడం ఏంటి? ఏమో మీరే వచ్చి చూడండి. ఇదిగో చూసారా, ఇందాక ఆ గదిలోకి వెళ్ళింది, ఇప్పుడే బయటికొచ్చింది. ఆ గదిలో నువ్వేం చేస్తున్నావు నందిని? నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందక్క. అఖిల్ బాబు ఛార్జర్తో ఛార్జింగ్ పెట్టాను. నువ్వు ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి వెళ్ళావా, లేకపోతే అఖిల్తో? అనుకున్నాను, ఇలాంటి పులిహార ఏదో కలుపుతుందని నేను ముందే అనుకున్నాను. ఏమంటున్నావు దమయంతి? వయసులో ఉన్న ఒక అబ్బాయి గదిలోకి వయసులో ఉన్న ఒక అమ్మాయి ఎందుకు వెళ్ళింది అంటున్నాను. కాస్త మర్యాదగా మాట్లాడండి వదిన. గదిలో బావలేడు, నేనొక్కదాన్నే ఉన్నాను. ఏమైంది? అందరూ ఇక్కడేం చేస్తున్నారు? మీ ఇద్దరు గురించే మాట్లాడుకుంటున్నారా? మా ఇద్దరు అంటే ఇంకొకళ్ళు ఎవరు? నందిని. మా గురించి మాట్లాడుకోవడానికి ఏముంటుంది? నువ్వు నందిని కలిసి గదిలో ఏం చేశారా అని. అత్తయ్య, నేననట్లేదురా, ఇదిగో ఈ దమయంతి అంటోంది. ఏంటక్క నువ్వు అలా అన్నావా? మరి నువ్వు నందిని తలుపులేసుకొని గదిలో ఏం చేస్తున్నారా? నందిని నా గదిలోకి ఎప్పుడొచ్చింది? చాలాసేపటి నుంచి నీ గదిలోనే ఉంది, నువ్వు చూడలేదా? లేదు, నేను బెడ్ వెనక వైపు కూర్చునున్నాను. బావ గదిలో ఉన్నట్టు నాకు తెలీదు. అయినా నేను రూమ్ డోర్ లాక్ చేయలేదు. నువ్వు వేయలేదమ్మా, ఈ దమయంతి వేసింది. బావుంది, ఇద్దరూ ఒకే గదిలో ఉండి ఒకరినొకరు చూసుకోలేదంట. మీ ఇద్దరి మధ్య ఏమీ జరగలేదంటే మేమందరం నమ్మాలా? మేమందరం అని మమ్మల్ని అందరినీ కలుపుతావేంటి దమయంతి? వాళ్ళలాంటి వాళ్ళు కాదు. వయసులో ఉన్నవాళ్ళు కదా పెద్దమ్మా. పైగా అఖిల్కి విడాకులు కూడా అయ్యాయి. నందినికి బావ వరుస కూడా అవుతాడు. బావ మరదళ్ళు భార్యాభర్తలు అవుదామనుకుంటున్నారేమో. దమయంతి, ఆపు దమయంతి, నీ నోటికొచ్చినట్టు మాట్లాడకు ప్లీజ్. నందిని ప్రవర్తన అలా ఉందన్నయ్య. నందిని అఖిల్ని ఇష్టపడుతుందేమో, అందుకే అఖిల్ని బుట్టలో వేసుకోవాలనుకుంటుందేమో. దమయంతి, నీకు నా చెల్లెలు ఎలా కనిపిస్తుంది? తను వ్యక్తిత్వం లేనిదని ఎలా అనుకుంటున్నావు? ఏం చూసి నా చెల్లెలు ప్రవర్తన బాగాలేదని అంటున్నావు? నందిని పెళ్లి కావాల్సిన అమ్మాయి. నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడకు దమయంతి. తనకి ఇంట్లో సంబంధాలు కూడా చూస్తున్నారు. మేం పిలిస్తేనే తను ఇంటికి వచ్చింది. అఖిల్కి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చింది. అనవసరంగా తన మీద నిందలు వేయొద్దు. నిందలు వేయడమేగా దీని నోటికొచ్చిన పని. వక్రంగా ఆలోచించడం తప్ప ఇదెప్పుడు సక్రమంగా ఆలోచించింది కనుక. ఇదిగో అందరూ నన్నే అంటారే. అసలు వీళ్ళ మనసులో ఏముందో అడగండి. వీళ్ళు ఒకరినొకరు ఇష్టపడుతున్నారేమో. నందినిపై నాకు అలాంటి ఉద్దేశం లేదక్క. తనంటే నా గౌరవం మాత్రమే ఉంది. అనవసరంగా నువ్వేదేదో మాట్లాడుకో. నందిని గాని నేను గాని అంత క్యారెక్టర్ లేని వాళ్ళమేం కాదు.
సరేరా, మీరిద్దరూ ఒకే గదిలో ఉండడం చూసి అలా అనుకున్నాను. మీకొకరంటే ఒకరికి ఇష్టం లేదని నాకు ఎప్పుడే కదా తెలిసింది. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఇప్పుడు చెప్పవే నీ మనసులో మాట. మీ అక్కతో పాటు నువ్వు కూడా ఈ ఇంటి కోడలవుతావా? ఇప్పుడు ఎలా అవుతావో నేను చూస్తాను. ఇంత జరిగాక బావంటే ఇష్టమని అందరితో ఎలా చెప్పను? చెబితే ఆవిడ వేసిన నిందను నిజం అనుకుంటారు. అందరూ నన్ను అపార్థం చేసుకుంటారు. బాధపడకు నందిని, నువ్వేంటో మాకు తెలుసు. నందిని, దమయంతి తెలియక మాట్లాడింది. తన మాటలు పట్టించుకోవద్దు. సారీ నందిని, నువ్వు నా రూమ్లో ఉన్నట్టు నిజంగా నాకు తెలీదు. నా వల్లే నీకు ఈ అవమానం జరిగింది. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. మాకు పావని ఎంతో, నువ్వు అంతే నందిని. మాకు అఖిల్ మీద ఎంత నమ్మకం ఉందో నీ మీద కూడా అంతే నమ్మకం ఉంది. మీరు తప్పు చేశారని ఎవరు చెప్పినా మేము నమ్మం. మేము నీకు మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేస్తాం. నువ్వేం ఫీల్ అవ్వకు నందిని. ఆ దమయంతికి కాస్త దూరంగా ఉండు. తనేం మాట్లాడుతుందో తనకి తెలియట్లేదు. పద. ఇంతకీ ఈ దమయంతి బాధ ఏంటి? నందిని ఈ ఇంటి కోడలు అవ్వాలనా కాకూడదనా? దేనికోసం ఈ కుట్ర చేసింది? వంట అయింది, భోంచేద్దుగాని రా బేబీ. నాకు ఆకలిగా లేదు మామ్. అఖిల్ వాళ్ళపై కోపంగా ఉంది. వాళ్ల మీదున్న కోపాన్ని నీ కడుపులో ఉన్న బిడ్డ మీద చూపిస్తావా? నువ్విప్పుడు ప్రెగ్నెంట్వి. టైంకి తినాలి బేబీ. తినాలనిపించట్లేదు. ఎలాగైనా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. నా పగ తీర్చుకోవాలి. పగ తీరాలంటే ముందు నువ్వు ప్రాణాలతో ఉండాలి. భారతంలో కౌరవులపై పగ తీర్చుకోవడానికి శకునిని తన వాళ్ళు ఒక్కొక్క మెతుకు తినిపించి బ్రతికించారు. అలాగే నువ్వు బ్రతికి సాధించాలి. నీకు భరణం ఇవ్వని ఆ అభి వసూల మీద, నిన్ను గెంటేసిన ఆ కుటుంబం మీద నాకు పీకల దాకా కోపం ఉంది. కానీ ఇప్పుడు మన టైం బాగోలేదు. మనకంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు మనం కొట్టే దెబ్బ వాళ్ళకి చావు దెబ్బ అవుతుంది. అప్పటి వరకు ఓపిగ్గా వెయిట్ చేయి. నా వల్ల కావట్లేదు మమ్మీ. వెంటనే వాళ్ళని ఏదో ఒకటి చేసేయాలనుంది. ఈ తొందరపాటే వద్దు. ఇప్పుడు ఆవేశంతో కాదు, ఆలోచించి అడుగు వేయాలి. ఎన్ని రోజులనే అఖిల్ ఖాళీగా ఉంటాడు? ఏదో ఒకరోజు బిజినెస్ జాబో చూసుకోవాలి కదా. ఆ రోజు భరణం ఎందుకు ఇవ్వడో మనము చూద్దాం. నేను భరణం మాత్రమే కోరుకోవట్లేదు మామ్. నన్ను అవమానించిన వాళ్ళ మరణం కూడా కావాలి. నాకు తెలుసు బేబీ. ఎలాగైనా నిన్ను మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి చేరుస్తాను. వాళ్ళ ఆస్తంతా నీకు వచ్చేలా చేస్తాను. వాళ్లతో ముష్టెత్తిస్తాను. వాళ్ళు ఆకలితో చావటం నీకు చూపిస్తాను. అది జరుగుతుందా మమ్మీ? ఆడదాన్ని అవమానించిన పెద్ద పెద్ద చక్రవర్తులే శవాలై సమాధుల్లోకి వెళ్ళిపోయారు. నిన్ను అవమానించిన ఆ అఖిల్ అభిరాములు కూడా సర్వనాశనం అవ్వక తప్పదు. వారి పతనం నీ చేతుల్లోనే ఉంది. అంతవరకు నువ్వు బ్రతుకుండాలంతే. అలాగే మమ్మీ, నువ్వు చెప్పినట్టుగానే నేను వెయిట్ చేస్తాను. ఏదో ఒకటి చేసి నన్ను ఆ ఇంటికి పంపించు. ఆస్తి తీసుకుని అందర్నీ తగలబెట్టొస్తాను. తగలబెడదాం. కాస్త వెయిట్ చేయి. మంచి అవకాశం కోసం వెయిట్ చేద్దాం. అవకాశం రాగానే దెబ్బ కొడదాం. కోలుకోలేని దెబ్బ కొడదాం. రా, భోంచేద్దు గాని.
స్కూల్లో నేను కొట్టిన పిల్లాడిలు ఇదేనా? అవును డాడీ, వాడి పేరేంట్రా? కిట్టు. కిటో, అరే కిటో, కిటో బయటికి రారా. ఎవర్రా నా కొడుకుని అరే ఒరే అని పిలిచింది? ఓహో, కిట్టు మీ కొడుకేనా? అవును, మీరెవరు? అమ్మో, వీడింటికొచ్చాడేంటి? వాళ్ళ అమ్మా నాన్నని కూడా తీసుకొచ్చాడు. ఇప్పుడెలా?